సంగతేందో చూద్దాము రండిలో పూలంగా పెడదాము వేలాది మందిని కదిలించినటువంటి గద్దరన్న ఆయన గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. నేను ఆయన ఈ జన్నాట మండలి ఏర్పడినప్పటి నుంచి నేను ఆయన తోడుగా ఉన్నా. ఆయన గురించి చెప్పాలంటే అదొక తరగని. కానీ నేను 2-3 ముఖ్య విషయాలు చెప్పి ముగిస్తూ ఉంటా. గద్దరన్న తన మీద కాల్పు జరిగినప్పటి నుండి నేను అంటిపెట్టుకునే ఉన్నా. మరి ఆ రోజు సాయంత్రం నన్ను కూడా రమ్మని చెప్పిండు. 5th ఏప్రిల్ జగన్ రామ్ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత బాగా అలసిపోయినాం. అక్కడ ఊరేగింపు తీసి మరి 6 తారీఖు నాడు గిరి నువ్వు రెస్ట్ తీసుకొని సాయంత్రం రా అన్నాడు. 6 తారీఖు నాడు సాయంత్రం నేను యాత్రల్లో ఒక ఫ్రెండు తగాదా ఏర్పడితే అది చెప్పడానికి వెళ్ళినా అక్కడికే మెసేజ్ వచ్చింది గద్దరన్న మీద కాల్పు జరిగినాయని. ఇమ్మీడియట్గా మేము వచ్చిన తర్వాత అంతా ఎక్కడెక్కడ దుకాణాలన్నీ బంద్ అయిపోయి ఒక పురుగు లేకుండా అక్కడ స్థలం అంతా ఏర్పడింది. మరి ఇక్కడ గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారంటే అక్కడికి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మాధవరెడ్డి వచ్చిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినాము. మరి అక్కడి నుండి నిమ్స్కు షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ అరుణోదయ సంస్థ అనేక సంస్థలు ప్రజానాట్య మండలి జననాట్య మండలి కళాకారులందరూ నిమ్స్ దగ్గర ప్రదర్శనలు ఇస్తూ ఈ యొక్క దోపిడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసిన ఈ యొక్క దురాంతాలను ఎదిరిస్తూ పాటలు పాడుతూ మరి అక్కడ వచ్చే వేలాది మంది జనాన్ని వాళ్ళు శాంతింపజేసారు. అయినా కానీ మరి ఆ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ బంద్కు పిలిపించినటువంటి మేము మరి ఆ రోజులో తన మాతృ సంస్థ కూడా ఇవ్వలేదు. మరి మేము బంద్కు పిలిపించి అది విజయవంతం చేసినాం. అలాగే తర్వాత గద్దరన్న తన మాతృ సంస్థలతో విభేదాలు వచ్చిన తర్వాత ఆయన ఎందుకంటే అన్న నువ్వు కూర్చొని గుర్రాలు మొదలుతావు అన్న అనేవాడిని నేను. ఎందుకంటే నిజంగానే అక్కడ కూర్చొని ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఏదైనా కానీ రైటింగ్లో ఉండాలి, రైటింగ్ మీద మనము పోరాటం చేయాలని చెప్పేవాడు. ఆ విధంగా మరి ఆయన మీద అక్రమ కేసులు ఏర్పడినప్పుడు దళిత సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలో ఒక చిన్న పాప ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో మరి దివాకర్ అన్న కూడా అమరుడయ్యాడు. మరి అప్పుడు ఆ పాపను శవాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు గద్దరన్నను నల్గొండలో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ అయిన క్రమంలో ఇక్కడ దళిత సంఘాలన్నీ స్పందించి బేషరతుగా విడుదల చేయాలి గద్దరన్న అనేసి తెలియజేసి ఆ రోజు మరి జైల్లో కూడా ఆయన అరెస్ట్ అయిన తర్వాత గజ్జలు తోపుతోనే జైల్లోకి వెళ్ళిండు. జైల్లో కూడా డ్రెస్ ఇప్పనని చెప్పి పోరాటం చేసిండు. అక్కడ ఉన్న పోలీసులను కానీ ఆ ఖైదీలను కానీ కూడా అందరినీ వాళ్ళను పోరాటం వైపు తీసుకొచ్చిండు. మళ్ళా విడుదల కూడా ఆ డ్రెస్ మీదనే విడుదల అయ్యిండు బేషరతుగా. అది దళిత సంఘాల గొప్పతనం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి అనేక లెటర్లు ప్రభుత్వానితో రాసి కొట్లాడి తన మీద ఉన్న అక్రమ కేసులన్నీ ఎత్తేపించుకొని దాదాపు 8 జీవోలు తీర్పిచ్చిన సంగతి గద్దరన్న కేసు సొంతం. అది దాంట్లో ఉన్న కళ్యాణ్ రావు వరవరరావు వాళ్ళ కేసులు కూడా మరి ఈయన కేసుతో పాటు ఎత్తివేసిన సంగతి. ఇలాంటి చెప్పుకుంటూ పోతుంటే అనేక ఘటాలు ఉన్నాయి. మరి అవి చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి ఇంకా చాలామంది ఇక్కడ మాట్లాడే వాళ్ళు పాటలు పాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి యశ్పాలన్న గద్దరన్న మీద మంచి పాట రాసిండు. ఆ పాట వినిపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గద్దర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు.